మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ ఇటు ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చాలా పోటీ పడుతూ ఇప్పటివరకు కూడా ప్రచారాలు చేసింది. అలాగే ఇప్పుడు ఫలితాల వేళ కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ సెకండ్ స్థానం అయితే దక్కించుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూసుకుంటే కనుక ఇటు సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఒకసారి మనతో పాటు కూడా బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇప్పుడు వచ్చిన ఫలితాల వరకు చూసుకుంటే బీఆర్ఎస్ సెకండ్ స్థానంలో ఉంది కాబట్టి సో దీనిపైన ఏంటి మీ ఒపీనియన్, ఎలా ఉంది? మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే కదమ్మా. ప్రతిపక్షాల నుండి మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు కూడా అసలు మొదటి స్థానం మాదే. కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన రిగ్గింగ్కు వాళ్ళు వచ్చింది అంతే. అధికారంలో ఉన్నామని చెప్పేసి అంటున్నారు కానీ అధికారంలో మేమున్నట్టే మేము ఫీల్ అవుతాం. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన ఈ సీట్లలే ఇప్పుడు కాంగ్రెస్ కిన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి ప్రజాదరణ ప్రజాపాలన అంటే 90% రావాలి. ప్రజాపాలనలో అన్ని గ్యారంటీలు ఇచ్చి 400 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఇవన్నీ చేస్తే ప్రజాపాలన. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తే, స్కూటీలు ఇస్తే, రైతు బంధు, రైతు బీమా, నేను ఇస్తాన్న బోనస్, రైతుల పంట, యూరియా ఇవన్నీ ఇస్తే 90% రావాలి. కానీ మేము వచ్చినాం కదా, ప్రజలది వ్యతిరేకతతోని ఈరోజు రేవంత్ రెడ్డిని బొందబెట్టడమే కాబట్టి ప్రజల ఓటుతోని మాకు గెలిపించుకున్నారు. వెండి బంగారము, ఓటుకు 30,000 10,000 గుండాయిజము, రిగ్గింగ్ ఇవన్నీ చేసిండ్రు కాబట్టి వాళ్ళు అనొచ్చు. మేము అవన్నీ చేసినట్టు మేమే ఫస్ట్ ఉంటుంటాం అంటారు కదా. అధికారంలో ఉన్నామని దుర్వినియోగం చేసుకొని పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని గుండాయిజం చేసి ఈరోజు వచ్చిండ్రు. జూబ్లీ హిల్స్లో అదే చేసిండ్రు, బై ఎలక్షన్లలో అదే చేసిండ్రు, ఇప్పుడు చేసిన ఎలక్షన్లో అదే చేస్తారు, నెక్స్ట్ చేసే ఎలక్షన్లలో కూడా అదే చేస్తారు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగంలో ఓటుకు ఓటు చోరీ అని వాడు బగ్గు పట్టుకొని తిరుగుతాడు ఢిల్లీలో. ఈడ రేవంత్ రెడ్డి అట్లాంటి పొట్టోడేమో రాజ్యాంగాన్ని బొందబెట్టి ఈరోజు తెలంగాణలో గెలుస్తున్నా అని సంకలు గుద్దుకుంటుండు. రేవంత్ రెడ్డి నీ పతనం స్టార్ట్ అయిపోయింది, నిన్ను 2 అడుగుల గుంత తవ్విండ్రు, ఇంకా 2 అడుగులు తవ్వితే 28లో నిన్ను బొంద పెడతారు. సో అంటే గతంలో జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుంచి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్సే కావచ్చు, పంచాయతీ ఎలక్షన్సే కావచ్చు, ఇప్పుడు కూడా అధికారంలోకి ఉంది, అది అంటే ముందంజలో ఉంది. ఇవన్నీ కూడా రిగ్గింగ్తోనే గెలిచింది అంటున్నారు కాంగ్రెస్. ఖచ్చితంగా కదా, రిగ్గింగ్ లేనిది ఎట్లా గెలుస్తాడు? 6 గ్యారెంటీలు ఇస్తున్నావా, 420 హామీలు ఇస్తున్నావా, తులం బంగారం ఇస్తున్నావా, ఎట్లా గెలుస్తావు? ప్రజలల్లో బాపు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. బూతులలోనే ఎవడు తెచ్చుకుంటాడమ్మా? బూతు ముఖ్యమంత్రి. ఈరోజు రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయిండు. బూతులు మాట్లాడతాడంటే రేవంత్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేసిండు ఈరోజు రేవంత్ రెడ్డి. ఎక్కడ ప్రపంచంలో ఇంత హీనమైన భాష మాట్లాడి, ఇంత హీనంగా రిగ్గింగ్ చేసుకుంటా, దౌర్జన్యం చేసుకుంటా గెలిస్తే ఎవడైనా గెలుస్తాడు. రావణాసురుడు కాబట్టే గెలుస్తున్నాడు. మళ్ళా రావణ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే తెలంగాణ ప్రజలు బాపు కేసీఆర్ కేసి ఈరోజు అంటారు కదా, మేమే గెలిచినాం వాళ్ళకి. తప్పకుండా సెకండ్ ప్లేస్ కాదు, అది ఫస్ట్ ప్లేస్ మాది. సెకండ్ ప్లేస్ వాళ్ళని బొందబెట్టేది సెకండ్ ప్లేస్లో. 28లో బొందబెట్టడానికే వచ్చిండు రేవంత్ రెడ్డిని ప్రజలు. ఓటుతోని, ఒక ఓటు ఎంత వాల్యూవో బాపు కేసీఆర్ చెప్పిండ్రు. ఒక ఓటుతోని ప్రజల రాత మార్చేది ప్రభుత్వం. ఒక ఓటుతోని ప్రజల అంటారు కదా చరిత్ర సృష్టించేది ప్రభుత్వం. ఒక ఓటు వేసి ఈడిస్తా అన్న హామీలు కేసీఆర్ ఇయ్యనివి నేను ఇస్తా అన్నాడు, కేసీఆర్ చెయ్యనివి నేను చేస్తా అన్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడుస్తా అన్నావు రేవంత్ రెడ్డి. అనువనువుల కేసీఆర్ ఉన్నాడు కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మళ్ళా బాపు కేసీఆరే రావాలని, కేసీఆరే కావాలని ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటే పని అమ్మ, ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. నిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఎట్లా ధర్నాలు చేస్తున్నారు? గురుకులాలలో తిండి పురుగులు అన్నం పెట్టుకుంటా వాళ్ళకు ఇస్తా అన్న అంటారు కదా. ఇంతకుముందు గురుకులాలలో ఇప్పుడు 200 మంది చచ్చిపోయారు 2 ఏళ్లలో. మరి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఇదంతా క్రైమ్ పెరిగింది, 30% క్రైమ్ పెరిగింది. ఏమి ఇస్తున్నాడని చెప్పొస్తాడు? ఒక యూరియా ఇయ్యలేని అసమర్థత పాలన చేసుకుంటా నేను గెలిచిన నువ్వే ఉన్నావు అంటారు కదా. దరిద్రం అంటారు ఏంటంటే ఒక ఓటుతోని 5 ఏళ్ళు రాసుకొస్తారు.
5 ఏళ్ళు నీకు నక్కతోక దొక్కినావు కాబట్టి వచ్చినావు రా నాయన అడిమారు గుడ్డి దెబ్బలాగా. లేకుంటే నువ్వు రాకపోతే మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టే వాని అరాచకాలు తక్కువ చేస్తలేడు. కనీసం నువ్వు కేసీఆర్ ఇస్తాను రానికి 100% ఇంకెక్కువ చేయమని చెప్పారు ప్రజలు. కేసీఆర్ ఇచ్చేటి బొంద పెట్టిండు, వాడిచ్చేటి బొంద పెట్టేసి వాడు అందరినీ బొందలు పెట్టుకుంటూ తిరుగుతా, అందరినీ వాడు అది చేస్తా ఇది చేస్తా, నేనే రాజు నేనే మంత్రి అంటాడు. కాళ్ళు నెత్తికెక్కినాయా, మదం ఎక్కిందా రేవంత్ రెడ్డి నీకు? ప్రజలది తీర్పు కూడా నువ్వే ఇస్తున్నావు అంటే పిచ్చి బాగా ముదిరిపోయింది రేవంత్ రెడ్డికి. ఎండలు ముదరక ముందే రేవంత్ రెడ్డికి పిచ్చి ముదిరింది. సో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పటివరకు కూడా అన్ని సెకండ్ స్థానాలు, జిహెచ్ఎంసీలో ఫస్ట్ ఉంటుందా సెకండ్ ఉంటుందా? ఇదే అరాచకాలు చేస్తే కూడా సెకండే ఉంటాము. 28లో ఫస్ట్ మేమే ఉంటాం. అర్థమైందమ్మా? 150 నుంచి 300 చేసిండు జిహెచ్ఎంసీవి. 300 కాదు 30,000 చేసుకోను జిహెచ్ఎంసీలా. అర్థమైందా? ముగ్గురిని అంటారు కదా విడగొట్టి నేను గెలుస్తా అనుకుంటున్నావు. నీకు 3 దిక్కులకి బొంద పెడతారు రేవంత్ రెడ్డి. నువ్వు ఏమి చేసినా కానీ నేను బొంద సెకండ్ ప్లేస్ వస్తామో ఏమని వస్తాం. 28లో బాపు కేసీఆరే వస్తాడు. నువ్వు అన్ని అరాచకాలు ఎన్నైనా చేసుకో, ప్రజలు తీర్పు మాత్రం ఫైనల్లో ఇస్తారు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఖర్చు పెడుతుండు, ఇష్టం ఉన్నట్టు మద్యం ఇస్తున్నాడు, ఇష్టం ఉన్నట్టు వాడు హామీలు, పోలీసు వ్యవస్థ, రిగ్గింగు అన్నీ అంటారు కదా. ఎంతవరకు దిగజారాల్లో రాజకీయంలో అంతకన్నా ఎక్కువ దిగజారిపోయి ఈరోజు నేను గెలుస్తున్నా అని చెప్తున్నాడు. అది రేవంత్ రెడ్డి అంటారు కదా. రేవంత్ రెడ్డి నీ రంగు డబ్బాలు బ్రష్లు రెడీ పెట్టుకో, పని ఉండదు ఇక నీకు 27 తర్వాత ఇదే పని చేసుకుంటా తిరుగు. కాదు, ఈ మధ్య అంటే మున్సిపల్ ఎన్నికల ముందు కేసీఆర్ని, కేటీఆర్ని, హర్ష వీళ్ళందరినీ కూడా విచారించారు కాబట్టి దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల పైన పడింది అంటారా? అప్పుడు కాంగ్రెస్ అందుకే చేసిందని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు కాబట్టి. అప్పుడు ఆయన 2020 గేమ్ ఆడిండు. దావూస్లో కూర్చొని దావూస్లో అడ్మిషన్ తీసుకొని 2020 గేమ్ ఆడిండు. 6,000 కుంభకోణం చేసినావు రేవంత్ రెడ్డి. ఈడ అంటారు కదా డైవర్షన్ పొలిటిక్స్ చేసిండు. అప్పుడు ఫస్ట్ కేటీఆర్, తర్వాత హరీష్ రావు, సంతోష్ రావు, మళ్ళీ కేసీఆర్ ఇవన్నీ చేసుకుంటా దావూస్లో బినామీ కంపెనీలకు 6,000 కోట్లు ఇచ్చిండు. ప్రజల చూపు మరలింపి చేసి ఈ కథలు చేసిండు. నువ్వు ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా గుండు సున్నా. నువ్వు ఒక్కటని ఇప్పటివరకు 2 ఏళ్ళలో ఏ కంపెనీ తెచ్చినావు? ఈ 3 లక్షల కోట్లు ఎక్కడ పెట్టినావు? ఎవరికి ఇచ్చినావు? ఏ సంక్షేమంలో ఇచ్చినావు? ఏం చేసినావు? కాళేశ్వరం అన్నాడు, అయిపోయింది. కాళేశ్వరం లేదు, ఏమీ లేదు, గుండు సున్నా. కాళేశ్వరం ఉన్నది కాబట్టి ఈరోజు 3 లక్షల టన్నులు వరి పండుతున్నది. తెలంగాణలో హైదరాబాద్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నదంటే ఎక్కడ ఉన్నది? ఇవన్నీ అవార్డ్స్ వస్తున్నాయి. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేనోడు రైఫిల్ మాస్టర్ ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఏం లాభమమ్మా? వాడు అంటారు కదా గాడిదని తీసుకొని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టిరు. ఏమి లేదు అని భరించాలి ఇంకా 2 ఏళ్ళు. ఖచ్చితంగా తీర్పు ఎట్లా ఇచ్చిండ్రో అప్పుడు ఖచ్చితంగా బాపు కేసీఆర్ వస్తాడు. మొదటి స్థానంలో మనం ఉంటాం. ఓకే, రైట్. సో ఇది చూసాం కదా, సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మేమంతా ఇది మా మొదటి స్థానంగానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇదంతా మా విజయం. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇది మిస్యూజ్ చేసుకుంది, మిస్యూజ్ చేసే ఇవన్నీ రిగ్గింగ్ చేసి ఓట్లు సంపాదించిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.